ఈ మూడు మొత్తం 5 రాష్ట్రాలు, ఒకటేమో కేంద్రపాలిత ప్రాంతం, మిగిలిన 4 రాష్ట్రాల్లో ఏం జరుగుద్ది అనేది ఇంకా మొత్తానికి ఎక్కడైనా మే 4వ తేదీ వరకు మాత్రం ఎదురు చూడాల్సిందే అందరూ కూడా. ఇక్కడ కోస్తాలో పిడుగులు బీభత్సం, అలాగే ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా మండపేటలో ఒక యాక్సిడెంట్ జరిగింది, 2 దంపతులు మృతి చెందారు, దాన్ని కూడా హైలైట్ చేశారు. అలాగే 3 రోజులు 33,000 తిరుమలలో క్యూ కట్టిన వాహనాలు, బస్సుల్లో వెళ్లే భక్తులకు తిప్పలు. ఎందుకంటే తిరుమల అతిపెద్ద ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం కాబట్టి తిరుమల కొండకు వాహనాలు క్యూ కడుతున్నాయి. గడిచిన 3 రోజుల్లో దాదాపు 33,000 వాహనాలు తిరుమల చేరుకున్నాయి. చాలా మంది భక్తులు సొంత వాహనాల్లోనే తిరుమలకు వస్తున్న క్రమంలో నిత్యం అలిపిరి చెక్ పాయింట్ వాహనాలతో కిక్కిరిసిపోతోంది. గరుడ సర్కిల్ నుంచి తనిఖీ కేంద్రం వరకు బంపర్ టు బంపర్ నెమ్మదిగా కదులుతూ కనిపిస్తున్నాయి. రోజు 10,000కు తగ్గకుండా వాహనాలు కొండెక్కుతున్నాయి. గత శుక్ర శని ఆదివారాల్లో 33,000 వాహనాలు భక్తులు తిరుమలకు చేరుకున్నారట. వారంతా మొత్తం అంటే వీకెండ్ ఎక్కువ ఉంటాయి, కానీ వీకెండ్ అనేది కూడా లేదు ఇక్కడ. వారాంతంతో సంబంధం లేకుండా సోమవారం కూడా అధిక వాహనాలతో అలిపిరి తనిఖీ కేంద్రం రద్దీగా మారిపోయింది. మరోవైపు వాహనాలు పెరిగిన క్రమంలో ఆర్టీసీ బస్సుల్లో వచ్చే భక్తులు కొంత ఇబ్బందులకు గురవుతున్నారు. బస్సులు ఒకదాని వెనక మరొకటి క్యూ కడుతున్నాయి. దీంతో తనిఖీల కోసం దిగి వెళ్లాలని బస్సు సిబ్బంది సూచిస్తున్నారు. దీంతో చాలా మంది భక్తులు తీవ్ర ఎండలో చిన్నపిల్లలు లగేజీతో చెమటలు కక్కుతూ నడిచి వెళ్తున్నారు. వృద్ధులకు ఇబ్బందులు అయితే తప్పట్లేదు అనేది. మొత్తానికి ఆల్రెడీ అంటే సమ్మర్ ఎఫెక్ట్, అలాగే సెలవుల ఎఫెక్ట్, రద్దీ పెరిగిపోయింది. ముందు ఇంకా కూడా రద్దీ పెరిగే అవకాశం ఉంటుంది అనేది. ఇది ఇవాల్టి ప్రధాన పత్రికల్లో